మీరా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ కేసు గురించి ఈ మహిళ గురించే చర్చ జరుగుతోంది. మరి కాసేపట్లో అయేషా మీరాకి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇప్పటికీ ప్రాణాలు కోల్పోయి 19 ఏళ్ళైంది. మరొకసారి 19 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు జరగబోతున్నాయి. గుంటూరు జిల్లా తెనాల్లో ఈ అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నారు. 22 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మనందరికీ తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ఎంత సంచలనం సృష్టించిందో. నిందితులకు శిక్ష పడకుండానే అయేషా కేసు ముగిసిపోయిందా? 2007 డిసెంబర్ 27న అయేషా మీరా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. సుమారుగా 18 ఏళ్లకు పైగా ఈ కేసు విచారణ జరిగింది. స్థానిక పోలీసుల బృందం సిట్ సిబిఐ దర్యాప్తు చేస్తూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి హత్యకు గల ఆధారాల్ని సేకరించడంలో విఫలమయ్యారు. చివరికి మొత్తం ఈ 18 ఏళ్లకు పైగా పోరాటంలో అయేషా తల్లిదండ్రులు అలసిపోయారు. ఇక ఈ ప్రొటెస్ట్ పిటిషన్లు వేయబోమంటూ కోర్టుకు తెలిపారు అయేషా పేరెంట్స్. కేసును అధికారికంగా మూసివేసింది సిబిఐ కోర్టు. 19 ఏళ్లకి చివరికి అయేషాకి మరొకసారి చివరిసారిగా ఈ అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నారు. కానీ కేవలం అయేషా మిగిలినటువంటి ఆ శరీర భాగాలకు మాత్రమే కాదు, సిబిఐ స్వాధీనం చేసుకున్నటువంటి అవశేషాలకు మాత్రమే కాదు ఈ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది. అయేషాకి జరగాల్సిన న్యాయానికి అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి ఇక్కడ అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 19 ఏళ్ల ఆ తల్లిదండ్రుల పోరాటానికి అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. చివరికి ఏ న్యాయం జరగకుండానే ఇక మా వల్ల కాదు, మేము పోరాడలేం, మాకు నమ్మకం లేదు అంటూ ఆ తల్లిదండ్రులు ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా కనపడుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకి సిబిఐ అధికారులు అయేషా మీరా రెండోసారి పోస్టుమార్టం సందర్భంగా వారు స్వాధీనం చేసుకున్నటువంటి ఆ భాగాలని తల్లిదండ్రులకు అప్పగించబోతున్నారు. ఆ అవశేషాలని మధ్యాహ్నం 1 గంటలోగా ఈ అవశేషాలకి అంతిమ సంస్కారాలు పూర్తి చేయాలి అని చెప్పి కోర్టు చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనపడుతున్నాయి. చాలామంది అయేషా మీరాకు న్యాయం జరగాలి, ఆ తల్లిదండ్రులకి న్యాయం జరగాలి అంటూ రోడ్లెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే పోలీసులకు కోర్టులు ఆదేశాలు జారీ చేశాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు భారీ ర్యాలీకి పిలుపునిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఆర్టీవీ కూడా ఈ అంశానికి సంబంధించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేయబోతోంది. అనేక మందితో మాట్లాడబోతోంది, ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వబోతోంది. ఈ విషయాన్ని ఇలాగే వదిలేయాలా? ఇంకా అయిపోయినట్లేనా? అయేషా మీరాకు న్యాయం జరగదా? ఇక గతంలో కొన్ని కేసుల్లో లాగానే ఈ కేసు కూడా అలా కనుమరుగవుతుందా? అంత దారుణంగా ఒక చున్నీతో ఆ కాలుని అక్కడ ట్యాప్కి కట్టేసి ఒక పెద్ద బలమైనటువంటి వస్తువుతో తల మీద మోది దారుణంగా హింసించి అఘాయిత్యానికి పాల్పడి చివరికి అలా ప్రాణాలు తీసి అక్కడ ఆ సందర్భంలో ఆ రోజు ఆ ఘటన చూసినటువంటి అధికారులు సైతం భయపడినటువంటి పరిస్థితి. ఆ మొత్తం రక్తపు మడుగులో బాత్రూంలో అయేషా మీరా మృతదేహాన్ని చూసి. కానీ అంత దారుణంగా జరిగిన తర్వాత, ఆ తర్వాత అంత దారుణంగా ఒక యువతికి ఇంత నష్టం జరిగిన తర్వాత, ఆ కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరి మీద లేదా? సంవత్సరాలు గడిచిపోయాయి, దశాబ్దాలు గడిచిపోయాయి అని అనలేమో మనం. సహజంగా చరిత్ర గురించి చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాం ఈ మాట. ఇప్పుడు అయేషా మీరా కేసుకు సంబంధించి కూడా
దశాబ్దాలు గడిచిపోయాయి. మధ్యలో ఒక డ్రామా ఆర్డర్ సత్యం బాబు అనే వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చి ఒక డ్రామా క్రియేట్ అయింది. పాపం సుమారుగా 8 ఏళ్ల పాటు జైల్లో మగ్గి చివరికి బయటకు వచ్చాడు సత్యం బాబు. ఏమని? సత్యం బాబే ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డాడన్న ఆధారాలు లేవు అన్న కారణంతో తన జీవితంలో ఎంతో నష్టాన్ని చవి చూశాడు అతను కూడా. ఇలా అమాయకులు బలయ్యారు, లేదంటే ఆ తల్లిదండ్రుల పోరాటం చివరికి వృధా అయిపోయింది తప్ప నిజంగా ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారో వాళ్ళకి మాత్రం శిక్ష పడలేదు. వాళ్ళు ఎవరో ఇప్పటి వరకు తెలియలేదు. మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఈ కేసు మరొకసారి బయటికి చూపిస్తోంది. మన వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అందరికీ తెలియజేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే కేవలం ఈ ఒక్క కేసు గురించే నేను మాట్లాడడం లేదు. గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి ఇలా. అదేదో సినిమాల్లో చెప్తుంటారు కదా, తరతరాలుగా యుగాలుగా అని. అలా చివరికి కేసులు నడిచి విచారణ జరిగి చివరికి ఏమీ తేలక ఇదిగో ఆల్మోస్ట్ 2 దశాబ్దాల పాటు ఈ కేసు విచారణ జరిగింది. ఒక సాధారణ యువతి అంత దారుణంగా అఘాయిత్యానికి గురయ్యి ప్రాణాలు కోల్పోతే ఆ యువతికి 2 దశాబ్దాల పాటు మన వ్యవస్థ న్యాయం చేయడానికి ప్రయత్నించి చివరికి న్యాయం చేయలేకపోయింది. ఆ కుటుంబం పోరాటం చేసి ఇక ఎంత పోరాడినా ఫలితం లేదని వాళ్ళు చివరికి అలసిపోయినట్టుగా కనపడుతుంది. ఒకసారి ఆ తల్లి మాటల్లో విందాం వాళ్ళ బాధ ఎలా ఉందో. ఉండాలండి, వాళ్ళకి చదువుకున్నారు కదండి. వాళ్ళ పిల్లలైతే వాళ్ళకు ఉంటుంది, కానీ పరాయి పిల్లలు కదా, ఏమైపోతే ఏముంది, మాకు రావాల్సిన డబ్బులు మాకు అందుబాటులో ఉన్నాయి, మాకు కావాల్సిన లగ్జరీ మాకు ఇచ్చారు, మాకు ఇవ్వాల్సిన ప్రమోషన్స్ ఇచ్చారు, మాకు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చారు, కాబట్టి మాకు ఎవరైతే ఏమండి అని ఆలోచిస్తున్నారు. కానీ మనందరం కలిసి వాళ్ళని సెక్యూరిటీగా పెట్టుకున్నామండి. ఒక ఆడపిల్లకి ఒక ఇంట్లోనే సెక్యూరిటీ లేకపోతే నడి బజార్లో ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి? ఇందుకోసమా వీళ్ళని మనం పోలీసులుగా తీసుకుంది, ఇందుకోసమా వీళ్ళని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా అలాట్ చేసుకుందండి. మనందరం కడితేనే వాళ్ళకి జీతాలు వస్తున్నాయండి. అది గుర్తు తెలియటం లేదు వాళ్ళకి. వాడెవడో ఇస్తాడు, కోట్ల రూపాయలు ఇస్తాడు, ఏం చేస్తామండి? రేపు చచ్చిపోతే ఒక్కటి కూడా రాదు. మా పాపకు బీఫార్మసీ వచ్చిందని ఎన్నో బట్టలు కొన్నామండి, కానీ ఒక్కటి కూడా తన వెంట వచ్చిందండి. రేపు వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఎన్ని కోట్లు తిన్నా ఎంత చేసినా చచ్చిపోతే మన ఎమ్మట ఒక బట్ట కూడా రాదండి. అలాంటి లైఫ్ కోసం ఎందుకంటే ఇంత ఏడుస్తున్నారు. మాకు ఎన్నో ఇస్తామన్నారండి, మేమైనా ఆశించలేదు. అంతకన్నా బుద్ధి ఉండాలండి వాళ్ళకి. చదువుకున్నారు కదండి. సో మనం చూస్తున్నాం కదా, మనం కట్టిన డబ్బులే, మనం ఇచ్చిన డబ్బులతోనే అధికారులు జీతాలు తీసుకుంటున్నారు కదా. చివరికి మరి మనకి న్యాయం చేయలేకపోతే ఎలా అని చెప్పి ఆ తల్లి కన్నీటి పర్యంతం అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇక గుండెలు బాదుకొని ఏడ్చి కన్నీళ్లు ఎండిపోయి చివరికి ఇక న్యాయం మీద ఆశ చచ్చిపోయి ఆ తల్లి, ఒక్కసారి ఆ తల్లి ముఖాన్ని చూడండి, మీకే అర్థమవుతుంది. సుమారుగా 20 ఏళ్ల పాటు పోరాటం చేసినా సరే ఒక కేసులో న్యాయం జరగలేదు అన్న అభిప్రాయం ఆ తల్లిదండ్రులకు ఉంటే మన వ్యవస్థ మీద ఎలాంటి అభిప్రాయం వాళ్ళకి కలుగుతుంది? మన అధికారుల మీద ఎలాంటి అభిప్రాయం వాళ్ళకి కలుగుతుంది? మన ప్రభుత్వాల మీద ఎలాంటి అభిప్రాయం వాళ్ళకి కలుగుతుంది? ఒకసారి మనం ఊహించుకోవచ్చు. మరోవైపు ఈరోజు అంతిమ సంస్కారాల సందర్భంగా భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిరసన వ్యక్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెనాలిలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాం. భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అయేషా మీరా కేసుకు సంబంధించి న్యాయం జరగలేదన్న ఆవేశంలో ఉన్నాయి, ఆవేదనతో ఉన్నారు ప్రజలందరూ కూడా. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈరోజు తెనాలికి భారీగా తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? మరోవైపు
ప్రజల నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ కేసుకు సంబంధించి? మనోజ్, నందు, బేసిక్గా 19 ఏళ్ళు, దాదాపుగా 2027 డిసెంబర్ 27, ఎగ్జాక్ట్గా ఇదే డేట్, డిసెంబర్ 27 ఇదే డేట్కి ఈరోజు 19 ఏళ్ల తర్వాత డిసెంబర్ 27వ తేదీన తిరిగి తన కూతురు కర్మక్రియలు చేయడానికి ఆ పేరెంట్స్కి సిద్ధమైంది. అంటే 19 ఏళ్ల పోరాటం మామూలుగా చిన్న చితగా పోరాటం కాదు. 19 ఏళ్ళు చేయని అలుపెరుగని పోరాటం ఆ తల్లి శంషాద్ బేగం అలాగే తండ్రి భాష చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటి కూడా చివరికి వాళ్ళకి ఇది ఇవ్వలేదు. కానీ 19 ఏళ్ల పాటు దాదాపుగా సివి ఆనంద్ సిపిగా ఉన్న రోజు నుంచి ఈ రోజు దాకా 11 మంది సిపిలు, విజయవాడ సిపిలు మారారు. సిట్ వేశారు, సిబిఐకి వెళ్ళింది. చివరికి సిబిఐ కూడా ఆ బిడ్డకి జరిగిన అన్యాయం మీద ఎవరు నిందితులు, ఎవరు దోషులు అనే వ్యవహారం మీద ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలని వాళ్ళ తల్లిదండ్రులకి చేర్పించే ప్రయత్నం చేయలేకపోయారు ఈ వ్యవస్థ. అంటే న్యాయ వ్యవస్థ మీద నమ్ముకుని దాదాపుగా తిరగని కోర్టు లేదు, తిరగని అధికారి మెట్లు లేదు. ఏ మెట్టుకు ఎక్కాలో అన్ని మెట్లకు ఎక్కిన తర్వాత కూడా చివరికి అలసి సొలిసిపోయిన తల్లిదండ్రులు చివరికి ఒకే మాట చెప్పారు, ఇక మాకు ఓపిక లేదు, మేమేమీ చేయలేం, మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో న్యాయం జరగదు, ఒక పేదవాళ్ళకి జరిగే న్యాయంలో ఈ వ్యవస్థలో ఎక్కడా న్యాయం జరగదు అని చెప్పే ప్రయత్నంలో వాళ్ళు విసిగి వేసిపోయి చివరికి వాళ్ళని సిబిఐ కోర్టు న్యాయమూర్తికి ఒకటే కోరుకున్నారు, కనీసం నా బిడ్డ అవశేషాలన్నా నాకు ఇవ్వండి, నేను తిరిగి ఖననం చేసుకుంటాను అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మరో కాసేపట్లో వాళ్ళు తెనాలి నుంచి సిబిఐ కోర్టుకి హాజరు కాబోతున్నారు. సిబిఐ కోర్టుకి హాజరయ్యి కోర్టు దగ్గర నుంచి అక్కడ ఆ బిడ్డ ఆయేషా బేగం అవశేషాలను తీసుకుంటారు. తీసుకొని ఇక్కడ నుంచి తిరిగి తెనాలికి వెళ్ళి తెనాల్లో ఈ సాయంత్రానికల్లా అంత్యక్రియలు పూర్తి చేస్తారు. 19 ఏళ్ల పాటు జరిగిన ఈ పోరాటం మహిళా సంఘాలు కావచ్చు, లేకపోతే అభ్యుదయవాదులు కావచ్చు, లేకపోతే మాతా పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ చేసిన పోరాటం మొత్తం కూడా వృధా అయిపోయింది. సో ఇక మేము ఏమీ చేయలేము అనేది శంషాద్ బేగం మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూసాం. ఆ టీవీలో ఎక్స్క్లూజివ్ కూడా చాలా సార్లు మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ విషయం మీద. మొదటి నుంచి కూడా ఈ కేసుని ఆర్టీవీ ఫాలో చేస్తూనే వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ కేసుని ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు ఈమెకి ఏ విధంగా మద్దతు న్యాయం జరుగుతుంది అనేది చూడాలి. అయితే ఇప్పుడు కోర్టు దగ్గర నుంచి నేరుగా వాళ్ళు తిరిగి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వస్తారు. అక్కడ నిరసన తెలిపి పెద్ద ఎత్తున సమీకరణ జరగబోతుంది. పెద్ద ఎత్తున పబ్లిక్ వాళ్ళకి మద్దతుగా నిలబడవాలని ఒక తీర్మానించినట్టుగా తెలుస్తోంది. విజయవాడకి సంబంధించిన చాలా మంది పెద్దలు ఇక్కడికి చేరుకోబోతున్నారు నందు. సో ఇక్కడ నుంచి బహుశా ర్యాలీగా తెనాలికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఖననం చేసే ప్రక్రియ మొదలవుతుంది. అయితే సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పూర్తిగా మీరు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయండి. రెవెన్యూ, పోలీస్ వీళ్ళందరికీ పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా వాళ్ళ సాంప్రదాయాలతో ఏమైతే కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు పూర్తిగా కూడా చేయండి అని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు కూడా ఆ దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు నందు. మరి కాసేపట్లో తెనాలి నుంచి ఆయేషా మేరా తల్లిదండ్రులు విజయవాడ కోర్టుకి చేరుకుంటారు. విజయవాడ కోర్టుకి చేరుకున్న తర్వాత విజయవాడ కోర్టులో ఏదైతే సంతకాలు పెట్టిన తర్వాత ఆయేషా మీరా అంత్యక్రియలకు అవసరమైన అంటే వాళ్ళ అవశేషాలను తీసుకుని వెళ్ళి పూర్తిగా కూడా తరలించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఇక్కడ నుంచి ఏ విధంగా స్పందన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ కేసుని 19 ఏళ్లుగా వాచ్ చేస్తూనే ఉన్నారు. ఏం జరగబోతుంది, ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా ఉండబోతారు అని. అయినా కూడా ఎక్కడ కూడా ఆమెకి న్యాయం జరగలేదు. ఆమె చివరికి ఓపిక నశించింది, నాకు ఇంకా నేను ఫైట్ చేయలేను, నా వల్ల కాదు అని చెప్పిన పరిస్థితుల్లో కేసుని మూసేసిన నేపథ్యం మనం చూసాం. సో ఇప్పుడు ఆ కేసు తిరిగి అంటే ఆ కేసు ఇంకా క్లోజ్ అయినట్టే
ఇప్పుడు కేవలం తన కూతురు అవశేషాలతో ఈ రోజు ఖననం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. యాదృచ్ఛికమో లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ ఏదైతే ఆయేషా మేరా డిసెంబర్ 2007 డిసెంబర్ 27న ఏదైతే మృతి చెందిందో అదే రోజున తిరిగి ఆమె ఖననానికి సిద్ధమవుతున్న పరిస్థితి. దాదాపుగా 19 సంవత్సరాల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతోంది. నందు, అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.